మొత్తం నిరుత్సాహపడిచ్చిండు. అసలు అసలు ఏం నచ్చలేదు అసలు సినిమా అయితే. అసలు ఏం యాక్షన్స్ లేవు, యాక్టింగ్ కూడా అర్థం కాలే. అసలు ఏదో ఉంటుంది అనుకున్నాం, అసలు ఏం లేదు ఆడ లోపల డొల్లా, అసలు ఏం లేదు సినిమా. అసలు ఇట్లా ఉంటుందా అని అసలు అనుకోలే. అసలు సాంగ్స్ లేవు. ఆ గోవాది ఎందుకు తీసినారో అర్థం కాదు, అసలు ఆయన ఎందుకు వచ్చిందో అర్థం కాదు, వాళ్ళ కొడుకు ఎందుకు కంపెనీకి వస్తుందో అర్థం కాదు. ఏం లేదు సినిమా, వేస్ట్. అన్నా ఇప్పుడే టాక్సిక్ సినిమా వచ్చినా నాకు రియల్గా భయ్యా లేడీ డైరెక్టర్ తీస్తే ఏ రేంజ్లో ఉంటుందిరా అనుకున్నా, కానీ మిస్టేక్ అయింది భయ్యా. నేనైతే భయ్యా పక్కా రొమాన్స్ కోసం పోయినా భయ్యా, రొమాన్స్ మాత్రం ఇచ్చి పడేసింది భయ్యా, వేరే లెవెల్ ఉంది. ఎస్ అన్న అసలు కేజీఎఫ్ చూసినాం కా భయ్యా, కానీ ఈ సినిమా మాత్రం డిసప్పాయింట్ భయ్యా. నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ ఏం లేదు భయ్యా. డాన్గా ఎదగాలనుకుంటాడు, ఒక మాఫియా డాన్గా ఎదగాలనుకుంటాడు. ఆయన ఎట్లా ఎదుగుతాడు, ఎంతమందిని చంపుకుంటూ పోతాడు. నైనాతార హీరోయిన్గా వేసింది భయ్యా, నైనాతార హీరో అక్కగా వేసింది. సో అంటే నేను వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా భయ్యా. ఎందుకంటే కేజీఎఫ్ ఎట్టుకున్నా అంతా ఏం రీచ్ కాలే భయ్యా. మెయిన్గా మాత్రం ఆ ముగ్గురు హీరోయిన్లు ఆ ముగ్గురు హీరోయిన్తో ఎస్సన రొమాన్స్ ఉంటుంది భయ్యా. బీవత్సప్ కొట్టుకుంటూ పోతూనే ఉంటాడు భయ్యా. కానీ నాకు కావాల్సింది యూత్కి కావాల్సింది దొరికింది భయ్యా. రొమాన్స్ మాత్రం పిచ్చగా ఉంటుంది, కానీ ఆ స్టోరీ ఎటు నుంచి ఎటు పోతుందో అటు నుంచి ఎటు పోతుందో ఆ స్టోరీ అర్థం కాదు భయ్యా. సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్గా ఉంటుంది. సో నేను అనుకుంటానంటే అరే లేడీ డైరెక్టర్ తీసింది కదా, వేరే లెవెల్లో ఉంటుంది, ఒక బాక్స్ ఆఫీస్ వింటాను కూడా, కానీ నేను డిసప్పాయింట్ అయినా భయ్యా. కానీ స్క్రీన్ ప్రజెంట్ క్లైమాక్స్ విజువల్స్ మాత్రం అదిరిపోయింది భయ్యా, వేరే లెవెల్. కొన్ని ఫైటింగ్ సీన్స్ మాత్రం అదిరిపోయింది భయ్యా. ఎస్ అని ఎంట్రీ కూడా బాగుంది. డబ్బింగ్ అంటే మాట్లాడుతుంది వేరు, అది లిప్ సాంగ్ అది సెట్ కాలే. సో నేనేంటంటే ఎంతైనా తెలుగు సినిమా భయ్యా ఒకటి అనిపించింది భయ్యా. ఈ సినిమా నాకు అంత నచ్చలని కూడా చెప్తా భయ్యా. రవితేజ సినిమాకు మాత్రం దెబ్బ పడ్డది భయ్యా సినిమాతో మాత్రం. అంతే, అది మంచి కంటెంట్ ఉన్న సినిమా, మన తెలుగు సినిమా. ఎక్కడో కన్నడ సినిమాని తీసుకొచ్చి తెలుగు సినిమాని తొక్కేసినాను కూడా భయ్యా. మొత్తం 20 థియేటర్ కూడా లేవు భయ్యా రవితేజ సినిమాకి. అది ఎంత ఎమోషనల్ తండ్రి కూతురు సినిమా. ఇలాంటి చెత్త సినిమా తెచ్చి అన్ని థియేటర్లు వాళ్ళకి ఇచ్చేస్తే మరి రవితేజ సినిమా ఎటు పోవాలి? నాకు అదే బాధ అనిపించింది భయ్యా. రియల్గా తొక్కకండి భయ్యా తెలుగు సినిమాలని, కానీ సినిమాలో భయ్యా ల్యాగ్ నాకైతే నచ్చలేదు భయ్యా. ఏం లేదు, ఓన్లీ రొమాన్స్, నరకడం, చంపడం తప్ప ఏం అనిపించలేదు భయ్యా సినిమాలో. కదా వై తీసేస్తే ఏమవుతాయి, యాష్ అనమాట, బూడిద అయిపోయింది సినిమా మొత్తం బూడిద. కేజీఎఫ్కి ముందు కేజీఎఫ్ ముందు యాష్ అంటే అందరికీ తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. టాక్సిక్ తర్వాత ఆయన అందరినీ మర్చిపోతారనమాట. ఇంకా ఈ సినిమాతో అనవసరంగా ఆమెకి డైరెక్షన్ ఇచ్చి ఉంటారు. అస్సలు మినిమం సినిమాలో హైలైట్ అంటూ చెప్పుకోవడానికి 0 అంటే 0. దీనికి స్టార్స్ కాదు కదా, 1 కూడా ఎవరు. ఇక్కడే 400 పెట్టిన మాకెంత ప్రెస్టేషన్ ఉంటే బెంగళూరులో 2000 పెట్టారు టికెట్కి, అక్కడ ఇంకా ఘోరంగా ఉంటుంది. లేడీస్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు మీద ఉండేవారు ఎలా సైడ్ అయిపోతారో, ఈమె డైరెక్షన్ ఫీల్డ్లోకి వస్తే మిగతా డైరెక్టర్లు అందరూ సైడ్ అయిపోతారు. అవి సీన్లే కావు, అవి ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక మీమ్ ఉంటుంది, ఈ సినిమా ఎవరు ఆపకండి, సమైక్యవాదులు ఎవరు ఆపకండి, అదే అయిపోతుంది అని. ఖచ్చితంగా సినిమా సాయంత్రానికి అదే అయిపోతుంది, అంత వరస్ట్గా ఉందన్న. ఈ మధ్యకాలంలో వన్ డే ఓన్లీ ఈ ఒక్కరోజు కలెక్షన్లు తప్ప ఏం రావు. సినిమా అయితే చాలా 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 వరస్ట్గా ఉంది. ఏదన్నా కొద్దిగా ఎలివేషన్ సీన్లు ఏమన్నా ఉంటాయి కేజీఎఫ్ లాగా అనుకున్నాం, కానీ ఏం లేవు. కొద్దిగా సినిమా ఇంకా బాగా తీసింటే బాగుండు. కొద్దిగా ఫెయిల్ అయ్యాడు ఆఫ్టర్ కేజీఎఫ్. ఎన్ని రోజులు టైం తీసుకొని, ఒక 4 ఏళ్ళు టైం తీసుకున్నట్టున్నాడు, అది టైం అంతా వేస్ట్ అయింది. ఏదైనా ఇంకా మంచి సినిమా తీసింటే బాగుండు, పక్కా ఆడియన్స్ ఆదరించేటోళ్ళు. ఈ సినిమా అయితే అసలు బాగాలేదన్న, అసలు ఏం ఎలిమెంటే లేదన్న. సినిమా లేదన్నా మారుద్దామన్న ఒక సబ్జెక్టే లేదు, సినిమా మొత్తమే మార్చింటే బాగుంటుండే. అన్ని సీన్లన్నీ కలిపి ఐదర్ గన్నులు తీసి కాల్చుకోవడం లేదా బెడ్ మీద దుంకడం తప్ప ఈ సినిమాలో ఏం సీన్లు లేవు. చంపడం, చావడం, ఇదే కాన్సెప్ట్తో ఏదో లేడీ డైరెక్టర్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం అప్పుడు GTA వైసిటీ ఆడుతుంటేవన్న సినిమాలు. GTA వైసిటీ ఇట్లా చీట్ కోడ్ కొట్టగానే గన్ వస్తుంది, తీసుకొని టకటకట కాలుస్తారు చూడు, అది అట్లాంటిది తప్ప సినిమాలో ఏమీ లేదు. ఒక స్టోరీ లేదు, ఒక కథనం లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఫెమినిజం అని చెప్పి ఆడవాళ్ళతో సీన్లు పెట్టడం ఫెమినిజం కాదన్న. ఫెమినిజానికి చాలా అర్థాలు ఉంటాయి, ద్వంద్వ అర్థాలు తీసారు సినిమాలో. యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేస్తారు, అందరూ ఫైనెస్ట్ యాక్టర్సే. కానీ యాక్టర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మంచి సినిమా వస్తుంది, యూటిలైజ్ చేయకపోతే ఇలాంటి వరెస్ట్ సినిమా వస్తుంది. ఏంది అంతా డ్రగ్స్ గంజాయే యూజ్ చేస్తున్నారన్న, సబ్జెక్ట్ ఏం సినిమాలో ఏం లేదు. అంతా అవి యూజ్ చేసే టాక్సిక్ అని పెట్టి టాక్సిక్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టారు సినిమాలో.
సినిమా అయితే చాలా వరస్ట్. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమా? నేనైతే 1 లేదా 0.5 అది కూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఏదో సినిమాకి వచ్చి కాస్ట్లీ ఖర్చు పెట్టి వచ్చారు కాబట్టి అంతకు మించి ఏం లేదు. థ్యాంక్స్ సార్. వల్ల అయితే ఈ సినిమా వెళ్తుంది. హ్యాండిల్ చేసిందా బ్రో ఒక పాన్ ఇండియా హీరోని డైరెక్ట్? తను చాలా బాగా హ్యాండిల్ చేసింది బ్రో. అన్న ఎక్స్పెక్ట్ చేయాల అంత బాగా హ్యాండిల్ చేస్తాడని. కానీ మధ్య మధ్యలో అనిపిస్తుంది తినే తీసిందా లేదా యష్ డైరెక్ట్ చేశారా ఈ సినిమా అని చెప్పి. అది ఎందుకంటే యష్ కొంచెం ఆ కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలా తెలుస్తుంది ఈజీగా. విషయానికి వస్తే అది కొంచెము మనం క్వశ్చన్ చేసుకున్న ఫిలిం లెక్క ఉంటుంది. అర్జున్ రెడ్డి చూసారుగా, అర్జున్ రెడ్డికి కొంచెం హై బడ్జెట్ ఇచ్చి యాక్షన్ సీన్స్ పడేస్తే టాక్సిక్. రెండు సేమ్. ఒక టాక్సిక్ పర్సన్ ఉంటారు, లైఫ్ డిసిషన్స్ తప్పుకు తీసుకుంటారు, దానివల్ల ఏమేమి ఫేస్ చేస్తారు అంతే ఉంటుంది. సో రెండు కంపేర్ చేయలేము. కానీ ఎంటర్టైన్మెంట్ వైజ్ చూస్తే ఇరుముడి ఎక్కువ బాగుంది అండ్ టాక్సిక్. ఓకే తెలియదు కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. అసలు అబ్బా గన్ను కాల్చడం, ఒక్కొక్క హీరోయిన్ అసలు లేడీస్తో ఫైట్ ఉంటుంది, ఒక్కొక్కరిని ఏ విధంగా చంపుతారంటే అబ్బా అసలు నిజంగా ఒక వైల్డ్ ఫైర్ అని చెప్పాలి సినిమా. అసలు ప్రతి ఒక్క నయనతార యాక్టింగ్ మాత్రం అయితే వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది అండ్ చాలా బాగుంది సినిమా అయితే. నయనతార గారు ఫైట్స్ కానీ ఆమె పట్టే గన్ను కానీ చాలా అసలు నిజంగా అసలు సినిమా క్లైమాక్స్లో మాత్రం అయితే అసలు అదిరిపోయింది. అసలు ఈ సినిమా కేజీఎఫ్ రికార్డ్స్ అని కాదన్నా, ఇది కేజీఎఫ్ ఎనిమల్ సినిమా చూశారు కదా, ఎనిమల్కి 1000 రెట్లు ఉంది. ఎనిమల్ సినిమా 1000 రెట్లు కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది. అసలు నిజంగా అసలు గీతా మోహన్ దాస్ ఈ సినిమా తీసి నాకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా సందీప్ రెడ్డి వంగ 100 డైరెక్టర్లు అయితే ఈ సినిమా ఒక్కరే కలిపి తీసింది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ నిజంగా నీకు యాడ్సప్ అమ్మా. నిజంగా నువ్వు ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత వైల్డా? ఓరి నాయన, ఒక్కొక్క రొమాన్స్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్కరు థియేటర్లో అసలు నిజంగా అసలు డైలాగ్స్, ఆ బూతులు అబ్బా ఏంటి అసలు నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు థియేటర్ మొత్తం అరుపులు, అసలు ఆ సీన్లు వచ్చినప్పుడల్లా అసలు ఏం సీన్లు, ఏమి అబ్బా సాంగ్స్, ఆ హీరోయిన్లు ఏంది, ఆ లుకింగ్, ఆ స్టైలు, అబ్బా నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేసినంటే అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రతి ఒక్క యూత్ అసలు ముందే చెప్తున్నా, టికెట్ బుక్ చేసేటప్పుడే ఉంటుంది. 18 years అయితేనే ఈ సినిమాకి రమ్మని చెప్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా 18 years ఎబో వాళ్ళే రావాలి, ఎందుకంటే ఆ సినిమాలో అంత వైల్డ్ ఉంది. అసలు ఏంటి మొత్తం రతిక అలా ఉంది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ అయినా అనిపిస్తుంది సినిమా తీసింది. వామ్ ఏమి ఫైట్, అసలు నిజంగా అసలు మిరాకిల్ అని చెప్పాలి. అసలు నిజంగా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక వైల్డ్ గపడపడపడపడపడ గాలుస్తుంటే నిజంగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవర్స్ మాత్రమే సినిమా ఖచ్చితంగా రాకండి ప్లీజ్. అంత అది చూడలేరు, తట్టుకోలేరు, అలా ఉంది సినిమా. అన్న ఇప్పుడే టాక్సిక్ అనే మూవీ చూసిన, ది ఒరిజినల్, ది బోల్డ్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. అసలుకి యష్ ఎవడన్నా చెప్పింది, యష్ అసలుకి ఏమంటారు ఓ పాన్ ఇండియా హీరో అని. యష్ పాన్ ఇండియా హీరో కాదు, యష్ ఒక హాలీవుడ్ హీరో. ఆ ఎలివేషన్స్, ఆ మాసులు చూస్తుంటే మా పిచ్చెక్కిప్పించుండే. అసలుకి ఏమైనా బాడీ ఉందా? నాకు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అయితే మన జంజీ పోరాటాల గురించి తీసిండు. చూడండి, ఒకప్పుడు జానీ సిన్స్ అని చెప్పుకోవచ్చు మన మొగజాతి ఆణిముత్యం. ఇప్పుడైతే యష్ అన్న, యష్ అయితే నిజంగా అసలు మనుషులను కొట్టడమే కానీ నిజంగా మంచాలు ఇరగొడుతుండే హీరోలతోని. ఫస్ట్ హాఫ్ మొత్తం కైరా అద్వానీతోని అధ్వానంగా అడవి మనిషిలాగా చేసిండు. అరుంధతి సినిమాలో పశుపతి అయినా అరుంధతిని వదులుతాడు కానీ ఈయన మాత్రమే హీరోని వదులుతాడని చెప్పుకోవచ్చు. అసలుకి ది బోల్డ్ క్యారెక్టర్స్ అన్న. ఆమె డైరెక్టర్ ఎవరో ఏమంటారు గీతూ మోహన్ దాస్ అంట. నువ్వు గీతూ మోహన్ దాస్ కాదు, నిజంగా చెప్తున్నా, నువ్వు లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి. ఇవన్నీ సినిమాలో డిలీట్ చేయండి, ఎందుకనంటే బ్రెయిన్లో డిలీట్ చేసేసి ఫ్రెష్గా రాండి. అసలుకి వేరే లెవెల్ వైబ్స్ తెప్పిస్తుండే. అసలుకి నిజంగా రవి గారు మీరు కొట్టిన బీజిఎం అయినా ఏదైనా సరే దారుణంగా ఉంది. మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో హీరోని పేరు రుక్కును మాత్రం మడత పెట్టి ఇరగొట్టేసిండు మంచాల మీద. అసలుకి ఈ సినిమాలో మొత్తం ప్రతి ఒక్క హీరోనితోనే ఏమంటారు
పిల్లల్ని అంటనే ఉన్నాను అసలుకి ఆపుతలేడు అసలుకి. ఆడు ఏమంటారు మొగధీర సినిమాలు అయినా సరే రామ్ చరణ్ ఒక్కొక్కరికి షారుఖ్ ఖాన్ 100 మందిని ఒకేసారి రామని అంటాడు. కానీ ఈ సినిమాలో మాత్రం మన యష్ అయితే ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకేసారి వచ్చినా సరే పని కానిచ్చేస్తా అని చెప్పేసి అని అంటుండు. అంత స్ట్రెంత్ ఉంది అసలుకి. ఆ కైరా అద్వానికి అయితే ఎంత చేస్తే సరిపోలేదు. ఆమె ఏమంటుందనంటే నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు సంబరంలా ఉండాలని చెప్పేసి అని అంటుంది. నిజంగా ఈ సినిమా కాదు, నాకు తెలిసి టీఎఫ్ఐ హీరోలకే పోటీ వస్తుంది అనుకున్నా. ఆఖరికి జానీ సిన్స్ కూడా పోటీ వస్తుంది. మా అన్న లెవెల్ వేరా, మా అన్న రేంజ్ వేరా. అంటే మరీ ఎక్కువ గోల్డ్ ఉండడం వల్ల లేదా స్టోరీయే లేదా? యాక్షన్ వాజ్ వెరీ మినిమల్, చాలా తక్కువ ఉండే. మిగతా అంతా ఇట్ వాజ్ జస్ట్ అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మూవీ. అసలు ఏమైందో అర్థం కాలేదు నాకైతే. హీరోయిన్స్ ఎలా చూపించారు అసలు లేడీ డైరెక్టర్? ఇప్పుడు చూసా నేను ఈ సినిమాలో వచ్చిన తర్వాత ప్రతిది బాంబే దీపావళి నవంబర్లో వస్తుంది కానీ ఇప్పుడే ముందు వచ్చింది థియేటర్లోకి. ఏంటమ్మా మొత్తం పేల్చేస్తారన్నా గన్నతోనే. అమ్మ బాబోయ్ ఏంటి సినిమా నాకు బాగోలేదు బాబు. టాక్సీకి మూవీ చూసి నేను ఏదో అనేసుకున్నాను బాబోయ్. సినిమాకి వచ్చే ముందు పెట్టింది మా లవర్ కిస్. ఈ సినిమాలు ఎరగ తీసిండు ఎస్సో మా అమ్మ లేదు భయ్యా. ఈ సినిమా మాత్రం పిచ్చెక్కించాడు బాబో. దిల్ రాజు గారు ఏంటి అసలు ఈ సినిమా ఏం చూసుకొనుకున్నారు ఈ సినిమాని మీరు? అసలుకే మీరు లాసులు ఉన్నారు, మళ్ళీ లాస్ అయిపోతారా బాబోయ్. మా అమ్మ లేదు భయ్యా, సినిమా మాకు పిచ్చెక్కించాడు భయ్య మాత్రం. ఏంటి దిల్ రాజు గారు మీరు ఏం చూసుకున్నారు? 120 కోట్లు పెట్టి సినిమాని. అబ్బా సెకండ్ హాఫ్ అయితే ఎస్ మాత్రం యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్యా. సినిమాలో ఏమీ లేదు భయ్యా. సెకండ్ హాఫ్ పిచ్చి తల్లొప్పొచ్చేది నాకైతే. అమ్మతో కొనుక్కుని వెళ్ళిపోయి భయ్యా. నిజంగా చెప్తున్నాను ఏ సినిమా భయ్య ఇది. అమ్మ బాబా నేను కేజీఎఫ్ మించి ఉండదు అనుకున్నాను. ఈ గెన్ల చూడండి అంత 2 సంవత్సరాలు దాస్తున్నాను, 4 సంవత్సరాలు దాచిన ఇంట్లో ఈ గెన్ను ఇప్పుడు తీసుకొచ్చే సినిమా గెన్ను బయట బాబాయ్. సినిమా తల్లొప్పన్న బాబు నాకు నచ్చలేదు బాబోయ్.